హాయ్ హలో నమస్తే లక్కీ సుధీర్ వెల్కమ్స్ యూ. ప్రముఖ టీవీ ఛానల్లో ప్రస్తుతం వైరల్ అవుతున్న కంటెంట్ ఏంటి అంటే సింగింగ్ షోపై గాయని ప్రవస్తి చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి తెలుగు సినిమా ప్రపంచంలో సంచలనాన్ని సృష్టిస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే 30 ఏళ్లుగా ఈ సింగింగ్ షో అనేది చాలా విజయవంతంగా నడుస్తుంది. అటువంటి కార్యక్రమం వెనుకాల ఇంతింతగా అంటే కంటికి కనిపించని విషయాలు ఉంటాయా అన్నట్లుగా గుసగుసలు జోరందుకుంటున్నాయి. మరి ఇంతలో ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సింగర్ స్పందిస్తూ ప్రవస్తిపై చేస్తున్న ప్రత్యారోపణలు మరింత సంచలనంగా మారుతున్నాయి. మరి ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో ఏంటి అనేది చూడాల్సిందే. తెలుగు గాయని ప్రవస్తి ఎన్నెన్నో మాటలు మాట్లాడింది. తాను సంగీత ప్రపంచాన్ని వదిలేయాల్సినటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకున్నట్లుగా తెలియజేస్తుంది. అందుకే ఈ రోజు నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నాను అని ఆమె తన మనసులో ఉన్నటువంటి బాధను మొత్తం కూడా మాట్లాడింది. కానీ అదంతా కూడా వివాదాస్పద అంశాలుగానే నిలిచిపోయాయి. ఎందుకంటే తెలుగు సినీ సంగీత రంగాన్ని షేక్ చేస్తున్నాయి కూడా మాటలన్నీ. ఒక ప్రధానమైనటువంటి ఛానల్ అది. అటువంటి ఛానల్లో నిర్వహిస్తున్నటువంటి ఈ సింగింగ్ రియాలిటీ షో, దీనికి సంబంధించినటువంటి వ్యవహారంపై ఆమె ఎవ్వరికీ తెలియని ఒక నిజాలను బయటపెట్టింది. ఎన్నో ముచ్చట్లను చెప్పింది. మరి అందులో వాస్తవాలెంత అవాస్తవాలెంత అన్న విషయాలు మనకు తెలియదు. కానీ ఆమె అయితే కొన్ని విషయాలను అయితే బయటికి వెళ్ళబుచ్చింది. తీవ్ర వివాదానికి దారితీశాయి. తనను ఆ షో నుంచి కావాలని ఎలిమినేట్ చేశారని, గాయని సునీతకి తనంటే ఇష్టం లేదని, ఎప్పుడైతే ఆ అమ్మాయి స్టేజ్ మీదకి వచ్చినప్పుడు సునీత అదోలా మొహం పెట్టేవారని చెప్పి ఆవేదనకు గురైంది ఆ అమ్మాయి. మరి అంతేకాదండి, ఆ సింగింగ్ షో నిర్వహించే వాళ్ళు కూడా తనను బాడీ షేమింగ్ చేశారంటూ ఎక్స్పోజింగ్ చేయాలని చెప్పారని చెప్పేసి ఆ అమ్మాయి అయితే ఆవేదనకు గురైంది. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ షోలో ఓడిన వాళ్లను తాను చాకరీ చేయించుకుంటారు కీరవాణి వారు, మొత్తం ఆ టీంని మొత్తం కూడా చాకరీ చేయించుకోవడానికి వాడుకుంటారు అని చెప్పేసి మాట్లాడారు. అంతేకాకుండా మరో జడ్జి అయినటువంటి పాటల రచయిత చంద్రబోస్ వైఖరిని కూడా ఆమె తప్పుపట్టింది. ఈ విషయాలపైన ఓ రోజంతా మీడియాలో కథనాలుగా బయటికి వచ్చాయి. దానిపైన కీరవాణి గాని సునీత, చంద్రబోస్ ఎవ్వరూ కూడా రెస్పాండ్ అవ్వలేదు. చివరికి అసలు ఆ విషయం ఎలా అయిందంటే చిలికి గాలివాన అయినట్టుగా వివాదం అంటుకుందనమాట. అప్పుడు సునీత ఒక మీడియా ఛానల్కి ఆ ఒక వీడియోని రిలీజ్ చేశారు. చిన్నప్పటి నుంచి ప్రవస్తిని చూస్తున్నాము, ఆమెను ఎంతగానో ప్రేమగా చూసుకుంటూ వచ్చాము, ఇన్నాళ్ళు మా ప్రవస్తి అంటూ చాలా బాగా చెప్పాము. అండ్ కొన్ని సందర్భాల్లో ఆ అమ్మాయి పాడలేకపోయినప్పుడు కూడా దగ్గరికి వెళ్ళి అలా కాదు నాన్న నువ్వు పాడగలవు అని చెప్పి కొన్నిసార్లు సజెషన్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఆమెని ఓదార్చిన రోజులు కూడా ఉన్నాయి. మా అమ్మాయి అని అనుకుంటాము. ఈ షోలో పార్టిసిపేట్ చేసే అందరినీ కూడా మనవాళ్ళు, మన పిల్లలు అనేది మేము దగ్గర తీస్తాము అని చెప్పేసి సునీత చాలా ఆవేదనతో మాట్లాడింది. అండ్ ఇంత చిన్నతనంలో పాడినట్టే 19 ఏళ్ల వయసులో కూడా పాడి ఉంటే అందరికంటే ముందుగా తానే సంతోషించి ఉండేదానని చెప్పేసి సునీత చాలా ఎమోషనల్ అయ్యారు. చిన్నతనంలో పాడినప్పుడు చాలా ముద్దుగా పాడావు అన్నారు. 19 ఏళ్ళు వచ్చినాక ఎవరు కూడా ముద్దుగా పాడావు అని అనరండి. బాగా పాడితే బాగా పాడావు అని అంటారు, కానీ ముద్దుగా పాడావు అని ఎప్పుడూ అనలేదు. చిన్నప్పుడు పాడినప్పుడు మాత్రం ఇలా అన్నాము అని చెప్పేసి నేనే కాదు సునీతనే కాదు, ఎవరైతే చీఫ్ గెస్ట్లుగా ఉన్నారో అప్పట్లో ప్రవస్తి పాడేటప్పుడు చిన్నగా ఉన్నప్పుడు పాడుతుంటే ఎవరికైనా ముద్దుగా అనిపిస్తుంది కదా, అదే అన్నాం. కానీ ఏ రోజు బాలేదు అని అనలేదు. ఏ సింగర్ పాడినా కూడా బాలేదు అన్న మాటలు రావు. కాకపోతే కొన్ని పొరపాట్లు అనేవి నడుస్తూనే ఉంటాయి. వాటిని కరెక్ట్ చేసుకుంటూనే ఉంటూనే ఉంటాం. నిత్యము విద్యార్థులమే అన్న విషయాన్ని గుర్తు చేశారు సునీత. ఇలాంటి పాటల పోటీ కార్యక్రమంలో నిర్వాహకులు ఎవరైతే ఉంటారో ఛానల్ వారికి కొన్ని లిమిట్స్ అనేవి ఉంటాయి. చాలా సింగింగ్ కాంపిటీషన్స్లో పాల్గొన్నటువంటి ప్రవస్తికి ఈ విషయం తెలియనిది కాదు అని చెప్పి సునీత అంటున్నారు. అంతేకాకుండా సింగర్లు ఇచ్చే పాటల లిస్ట్లో ఛానల్కు వేటిపై అయితే హక్కులు ఉంటాయో అవి మాత్రమే పాడాలి. అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. వేరే ఏ మ్యూజిక్ కూడా వాళ్ళు ప్లే చేయడానికి వీలుండదు, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అని చెప్పారు. అలాగే ఇతర గాయకులు పాడే పాటలను కూడా పరిశీలించి పోటీలో వేదికపై పాడే పాటలు ఏవైతే ఉంటాయో వాటినే ఖరారు చేస్తారు. ఈ విషయం కూడా ప్రవస్తి ప్రస్తావిస్తే బాగుండేదని చెప్పి సునీత కాస్త ఆవేదనగానే గట్టిగానే మాట్లాడారు. అసలుగా కీరవాణికి కానీ చంద్రబోస్కు కానీ తనకు కానీ ప్రవస్తిని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆమె చాలా క్లుప్తంగా చెప్పేశారు. గతంలో ఓ సంస్థకు సంబంధించిన పాట షూట్లో కూడా ప్రవస్తికి తాను ప్రాధాన్యం ఇచ్చి ఆమె అష్టలక్ష్మి పాట ఏదో పాడుతూ ఉంటే
ప్రవస్తిని తన వెనకాలే నిలబెట్టుకొని పాడిచ్చిందనమాట. అని ఆ విషయాన్ని కూడా తను గుర్తు చేసుకుంది. ప్రవస్తి వాళ్ళ అమ్మగారి విషయంలో కూడా తాను ఎన్నడూ కూడా అమర్యాదగా నడుచుకోలేదని చెప్పేసి, ఇంకా చెప్పాలంటే ఆవేశంతో కాకుండా ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని కోరుకుంటున్నానమ్మా అని మాట్లాడారు ప్రవస్తి. సునీత గారు అక్కడ ఉన్నటువంటి మ్యూజిషియన్స్ ఎవరైతే ఉంటారో, టెక్నీషియన్స్, వాళ్ళతో చాలా చిన్న చూపుగా చూస్తారు అని చెప్పి మాట్లాడింది అని అన్నారు. కానీ సునీత దానికి సమాధానంగా, ఏ రోజు నేను అలా బిహేవ్ చేయలేదు. అండ్ అక్కడ ఒక షోలో ఒకరోజు ఎవరో ఒకళ్ళు భోజనాలు కానీ లేకపోతే పేస్ట్రీస్ అలాంటివి ఏదైనా వాళ్ళకి సంబంధించి ఒక ఫుడ్ కూడా ఒకరోజు వాళ్ళు సప్లై చేస్తాము అన్నట్టుగా చెప్పారు. కీరవాణి గారు కానీ, లేదా అంటే చంద్రబోస్ గారు కానీ, సునీత గారు కానీ, వాళ్ళలో వాళ్ళు అంటే మొత్తం అదంతా ఒక ఫ్యామిలీ లాగా అలానే ట్రీట్ చేస్తాం, కానీ ఇక్కడ గెలుపోటములు ముఖ్యం కాదు అన్నట్టుగా మాట్లాడుకుంటూ వచ్చారు ఆమె. ప్రవస్తి తన బాధను వ్యక్తం చేస్తే దానికి రకరకాల వివరణలు అల్లుతూ మీడియా సంస్థలు కూడా ఇలా ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆమె ప్రవస్తి తీరును కూడా కొంచెం మార్చుకుంటే బాగుంటుంది అన్నట్టుగా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంలో మరి మీరేమనుకుంటున్నారు? ప్రవస్తి చెప్పిన దాంట్లో అంతా నిజమే ఉందని భావిస్తున్నారా, లేదంటే ప్రవస్తి తప్పుగా అర్థం చేసుకొని కొంచెం చిన్నపిల్ల కాబట్టి ఆవేదనతో మాట్లాడిందేమో అని అనుకుంటున్నారా? మీ స్పందన ఏదైనా సరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ కోసం లక్కీ సుధీర్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.